తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి రేగింది. ములుగు జిల్లాలోని కర్రేగుట్టలను 2000 మంది భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రేగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రేగుట్టలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్ల సహాయంతో కర్రేగుట్టలపై మావోయిస్టుల స్థావరాలను కనుగొంటున్నారు భద్రతా బలగాలు. ఇక పక్క ప్లాన్తో దూసుకుపోతున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఉస్సూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గల్గాం నాడ్పల్లి కొండల్లో 30 గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పుల మోతతో ఆదివాసీ పరిసర గ్రామాలు దద్దరిల్లిపోతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరుగుతుంది? భారీగా అయితే పోలీస్ బలగాలు అయితే ఇటు కర్రెగుట్టలను అయితే చుట్టుముట్టాయని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా పోలీస్ బలగాలు భారీగా కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. భారీగా విస్తరణలో ఉన్న 60 ఎకరాల పైగా ఉన్న ఈ కర్రెగుట్టలు ఎత్తైన కర్రెగుట్టలు కావడంతో ఇటు మావోయిస్టులు కూడా వారి సేఫ్టీ కోసం ప్రెషర్ బాంబ్స్ లాంటివి చుట్టూ కర్రెగుట్టల్లో అమర్చిన నేపథ్యంలో బాంబు స్క్వాడ్ టీమ్ తో పాటు వాటిని ఎప్పటికప్పుడు బాంబ్స్ డిస్పోజల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కొంత పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ భద్రతా బలగాలు అయితే చాలా జాగ్రత్తగా ఇటు ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్ తోని మొత్తం చుట్టూ పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్తున్నాయి. గత 3 రోజులుగా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న భద్రతా బలగాలకి ఇటు మంచినీరు, ఆహారాన్ని అందించడానికి ఇటు హెలికాప్టర్స్ కూడా అరేంజ్ చేశారు. ఎప్పటికప్పుడు హెలికాప్టర్స్ ద్వారా వారికి అవసరాలు కూడా ఇటు వాటర్ని కానీ ఇటు ఆహారాన్ని కానీ సప్లై చేస్తున్నారు. మొత్తానికైతే ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని దండకారణ్యం సరిహద్దు గ్రామాలన్నీ కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. భారీగా పోలీసులు కదలికలతో ఇటు గ్రామస్తులు కూడా కొంత బిక్కుమంటున్న పరిస్థితి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఈ కర్రెగుట్ట అడవుల్లో మావోయిస్టులు అధిక సంఖ్యలో ఇటు అగ్రనాయకత్వం మొత్తం కేంద్ర నాయకత్వం కానీ ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర నాయకత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులంతా కూడా ఈ కర్రెగుట్టల్ని షెల్టర్ జోన్ గా చేసుకొని ఉన్నట్లుగా అయితే నిఘా వర్గాల సమాచారంతో పక్కా ప్రణాళికలతో అయితే ఇటు పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అక్కడైతే మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొదటగా 2000 పైగా పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. 3000 నుంచి 4000 మంది పోలీసులు అయితే ఇటు కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తూ భారీగా అయితే కాల్పులు కూడా జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామస్తులు ఆ కాల్పుల శబ్దానికి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎలాంటి సమాచారాన్ని మనకు బయటకు తెలవనివ్వటం లేదు. ఇవాళ ఉదయం కూడా బస్తర్ ఐజీ సుందరరాజన్ కూడా ఆ కర్రెగుట్టల్లోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ అతను భద్రతా దళాలకి కొంచెం సమాచారాన్ని ఇచ్చి భద్రతా దళాలు చూడొచ్చు. మనకి భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ మనకు అర్థమవుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ లో ఉన్న రోజు జరుగుతున్న నిత్యం ఎక్కడో అక్కడ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఛత్తీస్గఢ్ లోని అడవులు వారికి సేఫ్ జోన్ గా లేకపోవడంతో ఇటు తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్ని వారి స్థావరాలుగా చేసుకొని అక్కడి నుంచి వారు సేఫ్ జోన్ గా ఉంటూ వారు అక్కడ నిత్యావసర వస్తువులు కూడా అందే విధంగా వారు అక్కడ ప్లాన్ చేసుకొని భారీగా అయితే అక్కడ నక్సలైట్లు అయితే గుమిగూడినట్లయితే మనకి తెలుస్తుంది. అందుకే ఇటు పూర్తిగా నిఘా వర్గాలను నిర్ధారించుకున్న తర్వాతనే ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. చక్రి చంద్రశేఖర్, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య
ఎప్పటి నుంచి ఈ ఎన్కౌంటర్ జరుగుతుంది? ఎంతమంది మావోయిస్టులు ఇప్పటివరకు సుమారుగా చనిపోయి ఉంటారంటారు? ఏమైనా వివరాలు తెలిసాయా చంద్రశేఖర్? ఇటు బీజాపూర్ అడవుల్లో కూడా ఇటు భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనకి 30 గంటల పై నుంచి కూడా అక్కడ భద్రతా దళాలకి మావోయిస్టులకి భారీగా అయితే ఎదురు కాల్పులు జరిగాయి. ఆ భారీ మొత్తంలోనే మావోయిస్టులు చనిపోయి ఉంటారని తెలుస్తుంది. కానీ ఎంతమంది అనేది మాత్రం ఇంతవరకు అయితే భద్రతా దళాలు అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఆగిపోయిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత అక్కడ ఎంతమంది మృతి చెందినదో మనకి భద్రతా దళాలు తెలిపే అవకాశం అయితే ఉంటుంది చక్రి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఈ కర్రెగుట్టల ప్రాంతంలో కూడా నిన్నటి నుంచి భారీగా అయితే కాల్పులు అయితే జరుగుతున్నాయి. ఆ కాల్పులు జరుగుతున్నాయి కానీ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాత్రం బయట ప్రపంచానికి అయితే ఇటు భద్రతా దళాలు కూడా తెలియనియట్లేదు. చాలా సీక్రెట్ గా అది అక్కడ పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేస్తుంది. వారి యొక్క టార్గెట్ పెద్ద మొత్తంలోనే ఉండొచ్చు అనే విధంగా అయితే అక్కడ ఉంది. మావోయిస్ట్ అగ్ర నాయకులు కూడా ఇటు ఇట్మా లాంటి నాయకులు కానీ ఇటు దామోదర్ లాంటి నాయకులు అక్కడ స్థావరం ఉన్నట్టుగా ఉండటంతో వారు పకడ్బందీ ప్రణాళికలతోనే ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.